నమస్కారం అండి. అందరూ బాగున్నారు కదా? మనం కార్తీక మాసంలో ఎన్నో వ్రతాలు, పూజలు, దానాలు, ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాం. అలాగే దీపాలు వెలిగించడం, ఇలా ఎన్నో చేస్తూ ఉంటాం. వీటన్నిటికీ సంపూర్ణమైన ఫలితం దక్కాలంటే ఈ కార్తీక మాసం ఆఖరి రోజు అయిన తర్వాత మనకి మార్గశిర మాసం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు వచ్చే పాడ్యమి నాడు మనం దీపాలు వెలిగిస్తే మనం చేసిన పుణ్యకార్యాలన్నిటికీ ఫలితం దక్కుతుందని పెద్దలు చెప్తారనమాట. దీన్నే పోలిపాడ్యమి అంటారండి. అదే నేను ఇవాళ పోలిపాడ్యమి చేసుకున్నాను. అది ఎలా చేసుకున్నానో మీతో సరదాగా షేర్ చేసుకుంటున్నాను. రండి చూసేద్దాం. ఈ పోలిపాడ్యంలో పోలి అన్నది ఒక భక్తురాలి పేరండి. ఆవిడ చాలా నిరాడంబరంగా, సాత్వికంగా, చాలా సున్నిత మనస్కురాల్లాగా ఉండి అలాగా పూజలు చేసుకున్న ఆవిడ ఆ పోలిపాడ్యమి అన్నది ఆవిడ పేరు మీద వచ్చిందనమాట. దీనికి ఒక కథ ఉందండి, అది వీడియో ఆఖరికి చెప్తాను, తప్పక వినండి. ఈ పోలిపాడ్యమి రోజు మామూలుగానే పూజ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఈ దీపాలు, నేతి దీపాలు ఒక అరటి దొన్నెలు ఉంటాయి కదా, అందులో పెట్టి నీళ్ళల్లో వదులుతాం అన్నమాట. అలా చేస్తే మన చేసిన పుణ్యకార్యాలన్నీ కూడా సంపూర్ణమవుతాయని పెద్దలు చెప్తారు. అదే మనం ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట. దుర్గా దుర్గార్తుర్సమణి దుర్గా పద్మవారిణి దుర్గలక్షేదిని దుర్గసారిణి దుర్గలాసిని దుర్గదారిణి దుర్గమాపహ. ఇలా తులసి మొక్క దగ్గర దీపం పెట్టుకొని, ముగ్గు అది వేసుకుని దీపం పెట్టుకొని రోజువారీ పూజ చేసుకుని నాకు వచ్చిన స్తోత్రాలు అన్నీ చదువుకుని జపం చేసుకుని ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించుకొని దీపం దర్శయామి, ధూపం సమర్పయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి. ఇంకా దీపాలన్నీ అరేంజ్ చేసుకుని దీపాలని నీళ్ళల్లో వదిలానండి. ఇంట్లో ఉన్న అందరూ వదలొచ్చండి ఈ దీపాలు నీళ్ళల్లో. ఒకవేళ కానీ వీలు కాకపోతే, లేకపోతే వాళ్ళు ఇక్కడ లేకపోతే మీ పిల్లల పేరు మీద మీరే వదలచ్చు. నేనైతే మా అబ్బాయి, అమ్మాయి, కోడలు మా ముగ్గురు పేరు మీద నేనే వదిలానండి. నేను మా వారు వదిలాం. అలాగా మీరు కూడా మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ అందరి పేరు మీద మీరు వదిలొచ్చండి. దానివల్ల ఆ పుణ్యం వాళ్ళకు కూడా దక్కుతుంది. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దనాయ పూజితం సమర్పణ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. సర్వం శ్రీ కార్తీక మా ఇంటి దగ్గర పొద్దున్న అయ్యేసరికి బోల్డ్ మంది అమ్ముకునే వాళ్ళు వస్తూ ఉంటారండి. అందుకని మీకు వెనకాల కేకలు అవన్నీ వినిపిస్తూ ఉంటాయి.
ఆ డిస్టర్బెన్స్ని మన్నించాలి నన్ను. పూర్వకాలం చాకలి కుటుంబం ఉండేది. అందులో అత్తగారు, నలుగురు తోడుకోడళ్ళు ఉండేవారు. ఆఖరి తోడుకోడలేమో చాలా అమాయకురాలు, చాలా మెత్తగా స్వభావం ఉన్నావిడ. అక్కడ ముగ్గురేమో కొంచెం గట్టివాళ్ళు అన్నమాట. కార్తీక మాసం రాగానే వాళ్ళు అత్తగారు ముగ్గురు తోడుకోడళ్ళు ప్రతిరోజు నదికి స్నానానికి వెళ్ళడం, కార్తీక మాసంలో పూజలన్నీ చేసుకుంటూ ఉండేవారు. ఇంటి పని అంతా అక్కడి తోడుకోవడం మీద వదిలేసేవారు. అప్పుడు ఈవిడికి కూడా అనిపిస్తూ ఉండేదన్నమాట, నేను కూడా వెళ్ళి చేసి నదిలో స్నానం చేసి పూజలు చేసుకుంటే బాగుంటుందని. కానీ ఆవిడకి పని వల్ల తిరిగి దొరికేది కాదు. ఇంకా కార్తీక మాసం అంతా అయిపోయి మార్చి వచ్చింది, ఇంకా పాడ్యమి గడియలు వచ్చాయి. అప్పుడు ఇంకా ఆ రోజు ఇవాళైనా కనీసం చేద్దాము అని ఆవిడ ఏం చేసింది, వెన్న చిరికిందిట. వెన్న చిరికిన తర్వాత వాళ్ళ అత్తగారికి ఇంత క్వాంటిటీ అప్పచెప్పాలన్నమాట. లేకపోతే ఈవిడ తినేసిందనో ఏదో అలాగా నెపం పెడుతూ ఉండేది. అందుకని వెన్న తీసేసి ఎంత అమౌంట్ ఎంత అత్తగారికి ఇవ్వాలో అంత ఇచ్చేసింట పెట్టి పక్కన పెట్టి, ఆ కవ్వానికి ఉన్న వెన్నని గీకి కాసి ఇంత ముద్ద తీసిందనమాట. తీసి ఆ ముద్దనేమో పక్కన పెట్టుకుని వాళ్ళ పెరట్లో దూది చెట్టు ఉంటే కొంచెం దూది పట్టుకుని వచ్చి దూదితో వత్తు చేసి ఈ వెన్నలో ముంచి ఒక ఆకులో దీపం పెట్టి తులసికోట దగ్గర పెట్టుకుంది. అదే సమయానికి విష్ణుదూతలు విమానంలో పైన వెళ్తూ ఈవిడ భక్తికి మెచ్చుకొని వాళ్ళు విమానం దించి ఈవిడ్ని ఎక్కించుకొని విష్ణులోకానికి తీసుకెళ్తున్నారట. ఈ వార్త అందరూ చూసి, తక్కిన వాళ్ళందరూ పక్కన వాళ్ళందరూ చూసి ఇది అందరూ చెప్పుకుంటుండగా అది కాస్త వాళ్ళ స్నానాలు పూజలు అన్నీ చేసుకుని వెనక్కి వస్తున్న అత్తగారు తోడుకోడళ్ళ చెవిలో పడింది. అయ్యయ్యో అదేంటది, మేమేమో నెలంతా పూజలు వ్రతాలు చేసుకున్నాము, మాకు దొరకాలి ఈ పుణ్యం, ఇదేంటి ఈ అమ్మాయికి దొరికిందని చెప్పి వాళ్ళు చూసేసరికి ఆవిడ విమానంలో వెళ్తోందిట. కాళ్ళు వేలాడేసుకుని బయటికి హాయిగా సంతోషంగా అన్నాన్ని చూసుకుంటూ వెళ్తుంది. అంత ప్రకృతిని అంతా ఆస్వాదించుకుంటూ వెళ్తుంది ఆవిడ పాపం. వెళ్తూ ఉంటే అత్తగారు ఏం చేసిందట, అయ్యో ఇది వెళ్ళిపోతుంది ఏంటి, నేను వెళ్ళాలని చెప్పి ఆ వేలాడుతున్న కాళ్ళని వేలాడుతున్న కాళ్ళని పట్టుకుని ఈవిడ వెళ్ళడం మొదలెట్టిందట. ఈవిడిని చూసి ఈవిడ కాళ్ళు పట్టుకుని పెద్ద తోడుకోడలు కాళ్ళు పట్టుకుని రెండో ఆవిడ కాళ్ళు పట్టుకుని మూడో ఆవిడ, ఇలాగ వరుసగా ఈ నలుగురు ఆ తోడుకోడలి అన్నట్టకి స్వభావం ఉన్న తోడుకోడల్ని పట్టుకుని, ఆవిడ పేరు పోలి అనమాట, ఆ పోలి కాళ్ళు పట్టుకుని వెళ్తున్నారట. ఇది చూసి విష్ణుదూతలు ఏం చేశారు, వీళ్ళెవరికి అర్హత లేదు అని చెప్పి అసలు భక్తి ఉన్న ఆవిడ ఈ పోలి అని చెప్పి అత్తగారి చేతి మీద ఒక దెబ్బ వేశారట. ఆ దెబ్బకి ఆవిడకి నొప్పి వచ్చి చేతులు తీసింది. దాంతో దబ్బుమని అందరూ కింద పడ్డారు. పోలి మట్టుకు స్వర్గానికి వెళ్ళిపోయింది. అదే అన్నమాట కార్తీక మాసంలో ఏ రోజు చేసినా చేయకపోయినా అట్లీస్ట్ ఈ ఒక్క రోజైనా దీపాలు పెట్టుకుని చేస్తే ఆ విష్ణుమూర్తికి ప్రీతి అవుతాము అని, అది స్వర్గప్రాప్తి మోక్షం వస్తుంది అని ఇది ఒక కథ అన్నమాట. ఈ కథ ఈ దీపాలన్నీ నీళ్ళల్లో వదలాలి. నీళ్ళు అంటే మనకి నదికి వెళ్ళి వదిలేసింది, లేకపోతే ఇలాగా నేను ఏదో సుఖంలో మోక్షం అన్నట్టు ఈ ఒక పళ్ళెల్లో నీళ్ళు పోసి వదిలాను. మన కుటుంబంలో అందరికీ వీలు లేకపోతే అట్లీస్ట్ ఇంట్లో ఒకళ్ళైనా అందరి పేరు మీద వదిలితే ఇంటికి అందరికీ మంచి జరుగుతుందని చెప్తారు. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పారు, అది మనం ఫాలో అవుతున్నాం. అంతే. ఇదంతా ఇది దీపాలు వెలిగించుకొని కథ వినాలి అని అంటారు. ఇది పోలి స్వర్గానికి వెళ్ళిన కథ. అందరూ సుఖంగా ఉండండి, చక్కగా పూజలు చేసుకోండి, మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. లోకా సమస్త సుఖంగా ఉంటూ ఓం శాంతి.